హాయ్ అండి. నిన్న నైట్ అయితే కొంచెం అన్నం మిగిలిపోయిందండి. ఆ అన్నాన్ని అయితే నేను పులిహోర చేస్తున్నానండి. ఇక రైస్ తీసుకొని నిమ్మకాయ రసం అలాగే సరిపడిన సాల్ట్ వేసి రైస్కి బాగా కలిపేసి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా పోపుకు కావాల్సి వచ్చి వేరుశెనగ గుళ్ళు, జీలకర్ర, తాలింపు దినుసులు, అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఒక చిటికెడు ఆవపిండి, మెంతిపిండి తీసుకోండి. ఇవి వేయటం వల్లే మనకి గుడిలో ప్రసాదం పెట్టే టేస్ట్ అయితే వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకైతే తప్పకుండా నచ్చుతుంది. ఇంగువ లేదు కాబట్టి నా దగ్గర అయిపోయింది, అందుకే వేయలేదండి. స్టవ్ పైన పెనం పెట్టేసి ఆయిల్ హీట్ అవ్వగానే పోపు దినుసులు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి ఒక టీ స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై అవనిచ్చి రైస్లో కలుపుకోవటమేనండి. ఇదంతా రైస్లోకి కలిసిన తర్వాత మనం తీసుకున్న ఆవపిండి, మెంతిపిండి కూడా వేసి కలిపేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే పులిహోర అయితే రెడీ అయిపోతుందండి. ఇది తప్పకుండా గుడిలో ప్రసాదం టేస్ట్ అయితే వస్తుందండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. అలాగే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి. ఓకే, బాయ్ అండి.